అంటే అత్తమ్మ ఇంటికొచ్చే రోజు కోసం ఎదురు చూస్తుందన్నమాట. అవును సీత, నాకు తెలిసి అమ్మ త్వరలోనే వస్తుంది. సుమతి వద్దన ఈ రోజు వచ్చుంటే బాగుండేది. నా పెళ్లి టైంకైనా వస్తుందో రాదో. అదృష్టం ఉంటే ఆ టైంకి సుమతక్క రావచ్చు రేవతి గారు. నా చెల్లెలు ఎప్పుడైనా ఈ ఇంటికి తిరిగి వస్తుందన్న నమ్మకం ఇప్పుడు వచ్చింది. అసలు ఆ లెటర్ సుమతకే రాసిందా? అవును జన, అది సుమతి హ్యాండ్ రైటింగేనా లేక ఇంకెవరైనా ప్రాంక్ చేశారా? లేదు మహా, అది సుమతి రాసిన ఉత్తరమే. ఆ సంతకం కూడా తనదే. అవును, ఇది వదిన సంతకమే, నాకు బాగా గుర్తుంది. అత్తమ్మ వస్తుందని ఎంతగానో ఆశపడ్డాను. ఏ రోజు కూడా నిరాశ అయింది. అవును సీత, మావయ్యకి స్ట్రోక్ వచ్చిన రోజు కూడా అమ్మ రాలేదు. ఏదో ఒక రోజు ఆవిడ తప్పకుండా వస్తానని లెటర్లు రాసింది కదా, అలాగే వస్తుంది. ఇక నేను బయలుదేరతాను. ఈవినింగ్ లోపు స్టేషన్లో ఉండాలి. ఒక్క నిమిషం ఆగండి. ఈ విద్యాదేవి గారు మా జనాబావు గారికి రాఖీ కట్టే తంతుంది కదా, అది చూసిన తర్వాత వెళ్ళండి. అవును, అదొకటి మిగిలిపోయింది కదా. విద్యాదేవి గారు, జనా చేతికి రాఖీ కట్టండి. మీరు మా అన్నయ్యకి రాఖీ కడితే ఈ పండగ పూర్తయినట్లే టీచర్ గారు. సుమతి రాసిన లెటర్ చదివాక కూడా మళ్ళీ ఈ గోలేంటి? అసలే సుమతి కలవలేదని చిరాకులో ఉన్నాను. నాకు రాఖీ వద్దు, ఏమీ వద్దు. ఎన్నో టెన్షన్లు ట్విస్టుల మధ్య మొత్తానికి రాఖీ పండుగ ఇలా ముగిసింది. నేనొచ్చిన పని కూడా పూర్తయింది. నేను బయలుదేరతాను. ఉంటాను రామ్. వెళ్ళొస్తాను సీత. బాయ్ అమ్మా. అలాగే అన్నయ్య, వదిన్ని అడిగానని చెప్పండి.